మన ఇంట్లో ఒక చిన్న పీస్ఫుల్ కార్నర్ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. చిన్న చిన్న చేంజెస్తో నా బాల్కనీని అయితే పూర్తిగా మార్చేశాను. బిఫోర్ సింపుల్గా ఉన్న ఈ ప్లేస్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బాల్కనీగా మారింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి నా ఈ చిన్న బాల్కనీని ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా మార్చాలని. సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఈ వీడియోలో చూస్తున్న ఐటమ్స్ అన్నీ హై బడ్జెట్ అయితే కాదండి, లో బడ్జెటే. మన సరౌండింగ్లో దొరికే ఐటమ్స్నే నేను యూస్ చేసుకుని ఇంత బ్యూటిఫుల్గా అయితే చేసుకున్నాను. మన బాల్కనీ మేకోవర్ చూసాకైతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారండి. నేను ఫస్ట్ టైం అండి ఈ మేకోవర్స్ ఇవి చేయడము. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫైనల్ అవుట్పుట్ చూస్తే నేనే షాక్ అయ్యాను. చాలా బాగా టర్న్అవుట్ అయిందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మీరు బిఫోర్లో చూసినట్టయితే ఈ బాల్కనీలో అన్యూజ్డ్ ఐటమ్స్ ఉండేవండి. అవన్నీ నేను రిమూవ్ చేసేసి ఈ ఫ్లోర్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ చాలా దుమ్ము ఉంది, అది ఊడ్చేసి మాప్ అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక గ్రాస్ మ్యాట్ వేద్దాం అనుకుంటున్నాను. అది వేసిన తర్వాత ఊరికే మనం అది మ్యాట్ తీసి క్లీన్ చేయలేం కాబట్టి ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక పెయింటింగ్ వేయించానండి మా నైబర్స్తో. అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ మెల్లమెల్లగా మధ్యలో చిన్న చిన్న కొటేషన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. నాకు జస్ట్ 125 రూపీస్కి వచ్చాయి. మీకు కావాలంటే లింక్ అడగండి, నేను షేర్ చేస్తాను. బాల్కనీ అంటే ఓన్లీ ప్లాంట్స్ ఉంటేనే ఏం బాగుంటుంది చెప్పండి. ఇలాంటి కొటేషన్స్ పెడితే కూడా మన మూడ్ బాగాలేనప్పుడు కొంచెం మోటివేషన్ ఇస్తాయి ఇలాంటి కొటేషన్సే. సో ఇక్కడ కొటేషన్స్ అయితే నాకు 4 ప్యాడ్స్లో వచ్చాయి. సింపుల్గా క్యూట్గా చాలా బాగున్నాయండి ఈ 4 కూడా. ఇందులో ఒక కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. కీప్ గోయింగ్ కీప్ గ్రోయింగ్. చాలా బాగుంది కదండి ఈ కొటేషన్. ఈ పెయింటింగ్స్తో పాటు ఈ కొటేషన్స్ని నేను ఇలా సెట్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది వాటర్ పైప్ అనమాట. సో అది కొంచెం నాకు గలీజ్గా కనిపించిందని దానికి కూడా వైట్ పెయింట్ వేసేసానండి. ఇక్కడ రియల్ మనీ ప్లాంట్ కూడా పెట్టొచ్చు, కానీ నేను ఇక్కడ వేరే ప్లాన్ చేసుకున్నాను. సో అందుకే ఇక్కడ ప్లాస్టిక్ది అయితే అరేంజ్ చేస్తున్నానండి. ఇదైతే నేనేమి కొనలేదండి ఇంట్లో, ఇది ఒకటి ఎక్స్ట్రా ఉండే. సో ఇది ఇక్కడైతే నేను సెట్ చేసుకున్నాను. మన ప్లెయిన్ ఫ్లోర్ని అయితే ఇలా గ్రీన్ మ్యాట్తో సెట్ చేసుకున్నానండి. గ్రీనరీగా చాలా బాగా అనిపించింది నాకు ఈ మ్యాట్ వేయగానే. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లాంట్ స్టాండ్ కూడా నేను నా చేతులతో చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాను అనేది మీకు నేను షార్ట్స్ పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు పెడుతున్న ప్లాంట్ పాట్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నామండి. నాకు 6 పాట్స్ వచ్చాయి, 149 రూపీస్ పడ్డాయండి. ఇది కూడా మీకు కావాలంటే నేను లింక్ షేర్ చేస్తాను. కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలర్ఫుల్గా ఈ మనం వైట్ కలర్ వాల్ ఉంది కాబట్టి ఇలా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుందని నేను ఇలా కలర్ఫుల్ పాట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫ్లోర్ విషయానికి వస్తే ఇక్కడ చూపిస్తున్న టైర్స్ కూడా ఇంట్లోనే వేస్ట్గా పడున్నాయండి. సో ఇవి రీయూస్ చేసుకొని నేను నాకు నచ్చిన పెయింట్స్ అయితే వేసుకున్నాను. ఒకదానికి ఎల్లో అండ్ ఒకదానికి రెడ్. ఈ హార్ట్స్ అయితే నాకు కుదరలేదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. అండ్ ఈ కుషన్స్ కూడా నేను ఇంట్లో మా పిల్లలవి వేస్ట్ క్లాత్స్ ఉంటే అవి వేసేసి జస్ట్ నా దగ్గర ఉన్న వేస్ట్ చున్నీని కట్ చేసి ఈ కుషన్స్ అయితే నేను చేసుకున్నాను. అండ్ అలాగే ఈ స్టాండ్ కూడా మా టీవీ కింద స్టాండ్ అనమాట. సో ఇప్పుడు ఈ స్టాండ్ తీసేసి మేము అక్వేరియం పెట్టాము, ఇది కూడా వేస్ట్గా పడుంది. సో నేను దీన్ని ఇట్లా పెయింట్ వేసుకొని ఈ సెంటర్ టేబుల్ లాగా చేసుకున్నాను. అండ్ మనం కాఫీ కానీ టీ కానీ తాగుతున్నప్పుడు జస్ట్ అలా పెట్టుకోవడానికి. అండ్ ఈ కార్నర్లో షో ప్లాంట్ యాడ్ చేశాను, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ క్రాఫ్ట్ కూడా నేనే చేసుకున్నానండి. నాకు జస్ట్ ఇది 15 మినిట్స్లోనే అయిపోయింది. జస్ట్ మనం చెట్లకున్న మొక్కలు ఉంటాయి కదండి, అవి తీసేసి దానికి పెయింట్ వేసుకొని అండ్ వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని కట్ చేసి దాన్ని కూడా పెయింట్ చేసి నేను ఇది చేశాను. ఈ కార్నర్లో జస్ట్ ఇక్కడ మనీ ప్లాంట్ తప్ప మనం వాటర్లో ఏది పెట్టలేం కాబట్టి. ఇంకా ఈ ల్యాంప్ చూసారా, ఇదైతే ఇంకా క్యూట్గా ఉంది. ఇది కూడా నాకు జస్ట్ 10 మినిట్స్ పట్టింది అండి. ఇంకా ఈ పాట్స్ అయితే మా హస్బెండ్తో పెట్టించుకున్నానండి. ఇంత హైట్లో అయితే నేను ఎక్కలేను. సో ఈ మనీ ప్లాంట్స్ అనేవి మా ఇంటి ముందు ఆల్రెడీ పెద్దగా ఉంది, దాంట్లోంచి తీసుకొని పెట్టాను. ఇంకా ఈ స్పైడర్ ప్లాంట్స్ అనేవి
పర్చేస్ చేశానండి. ఇంకా ఇక్కడ నేను లైటింగ్ సెటప్ చేసుకుందాం అనుకుని లైట్ అయితే సెట్ చేస్తున్నానండి ఈ చెట్టు నుంచి. అసలు ఎక్కడ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందండి ఇది, ఎక్కడ తెగిపోతుందో అని మెల్లగా చూసుకుంటూ టేప్స్ పెట్టుకుంటూ నేనైతే ఈ లైట్ని అరేంజ్ చేస్తున్నాను. నైట్ టైంలో చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ అంతా వర్క్స్ వల్ల ఇంకా వేరే రీజన్స్ వల్ల ఎక్కువ బాల్కనీలో స్పెండ్ చేయము, కానీ ఖచ్చితంగా ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో మనం రిలాక్స్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ బాల్కనీ మాత్రమే. సో నైట్ ఇంకొంచెం అందంగా కనిపించడానికి నేను ఈ లైట్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ లైట్ అయితే నేనేం పర్చేస్ చేయలేదండి, మేము లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి యూస్ చేసిన లైట్స్ ఇవన్నీ. ఇంకా ఇవి ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర లైట్స్ ఉంటే యూస్ చేయండి, లేదు మాకు ఇంకా బ్యూటిఫుల్గా బాల్కనీ కావాలి అంటే మీరైతే పర్చేస్ చేసుకోండి. లిటరల్గా ఈ వీడియో షూట్ చేయడానికి అయితే నాకు 1 వీక్ అయితే పట్టిందండి. అండ్ ఇంకా నెక్స్ట్ వాయిస్ ఓవర్, ఎడిటింగ్ ఇదంతా ఇంకొక 1 వీక్ పట్టింది నాకు. మోస్ట్లీ 2 వీక్స్ అయితే అయిపోయిందండి ఈ వీడియోకి. ఒకవైపు పిల్లలు, ఇంట్లో వర్క్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకొని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఈ లైట్ అయితే సెట్ చేసేసానండి. కొంచెం ఎక్స్ట్రాగా మిగిలి ఉంటే ఈ ప్లాంట్ స్టాండ్కి ఇంకా జిగ్జాగ్లో పెట్టేస్తున్నాను. ఈ లైట్ కనెక్షన్స్ కన్నీ ఇక్కడ నేను ఒక ఫ్లెగ్ పాయింట్ కూడా పెట్టుకున్నాను. సో ఈ లుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓవరాల్గా ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇంకా మన అండర్ బడ్జెట్ బాల్కనీ అయితే రెడీ అయిపోయింది. ఈ మేకవర్లో నేను పర్చేస్ చేసినవి ఓన్లీ 3 ఐటమ్సేనండి. ఈ గ్రాస్ మ్యాట్ ఒకటి, అండ్ అలాగే ఆ ప్లాంట్స్ పాట్స్, అండ్ ఇంకా ఈ కొటేషన్ ప్యాడ్స్. వీటన్నిటికీ నాకు 700 రూపీస్ అయ్యిందండి. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే ఈ వాల్ పెయింటింగ్ అనేది మా నైబర్ అన్నతో వేయించుకున్నాను. మాకైతే ఫ్రీగానే పడింది, కాస్ట్ అయితే ఏం పడలేదండి. నైట్ లుక్ ఇంకా బాగుందండి. మీకు నేను ఈ వీడియోలోనే షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో అది పార్ట్లో షేర్ చేసుకుంటాను. కంప్లీట్ బాల్కనీ నాకు జస్ట్ 700 రూపీస్లోనే అయిపోయిందండి. ఇంకా ఈ పార్ట్ 1 వీడియో అయితే అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బెస్ట్ ఒపీనియన్ని నాకు కమెంట్స్లో చెప్పండి. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.